వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారని హెచ్చరించిన వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి ఉన్నాయని స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి. శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశాఖపట్నం పోలీస్ రేంజ్ పరిధిలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అనిత. సాలూరు మండలంలో టీకేజీబీవీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. విద్యార్థులకు సరైన పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం. దేదేప మాన్యంగా సాగుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవ వేడుకలు. వేద పండితుల మంత్రోత్సవాల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు దంపతులు. రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయటం లేదని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో రెడ్ బుక్ పాలనతో దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారు. ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. గత నెల 30వ తేదీన టీడీపీ గూండాల పాశవిక దాడిలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుప లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గంలో ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య దిక్కుతోచక తల్లడిల్లిపోతుంది. గతంలో బీహార్ గురించి మాట్లాడుకునేవారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువును చంద్రబాబు రోడ్డున పడేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయి. ఇటీవల 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబు పార్టీ గెలిచే పరిస్థితి లేదని గ్రహించడంతో పోస్ట్ పోన్ చేయించారు. అనివార్యం కావడంతో 50 చోట్ల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా ప్రలోభ పెట్టినా 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. అసలు ఆ 57 చోట్ల చంద్రబాబుకు సంఖ్య బలమే లేదు. అక్కడ గెలిచిన వారంతా వైఎస్ఆర్సీపీ సభ్యులే. మా పార్టీ గుర్తు మీద గెలుపొందిన వారే. చంద్రబాబు తమకు ఏమాత్రం సంఖ్యాబలం లేదని తెలిసి కూడా భయపెడుతూ పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మ్యాన్ల కంటే కూడా హీనంగా వాడుకుంటూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ళ పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మొన్ననే పోసాని కృష్ణమురళిని చూశాం. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు. ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. 2017లో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద 18 కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మా మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 145 రోజులు అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు. పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, పనిచేస్తూ ఉన్న వ్యక్తి కోర్టు 18 సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే 18వ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేడు అని చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి 50 రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద
రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, అయ్యా చంద్రబాబు, ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. సూపర్ 7 హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మీ సూపర్ 6ను మీ సూపర్ 7ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. బుధవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశాఖపట్నం పోలీస్ రేంజ్ పరిధిలో విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు. కాంట్రాక్ట్ బేసిస్లో నియామకాలు చేపడతామని తెలిపారు. పోస్టింగ్ అనంతరం సైబర్ క్రైమ్ పై వారి శిక్షణ ఇస్తాం అన్నారు. సైబర్ క్రైమ్ విషయంలో ముందు 0 FIR నమోదు చేయాలన్నారు. ఇటీవలే కొన్ని ప్రాంతాల్లో ఆలయాల వద్ద కొన్ని సంఘ విద్రోహ శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాతలు రాస్తున్నారు అని, ఇంటిళ్ల పాది వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావాలని కొంతమంది ఆలయాల గోడలపై మతాలను రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారు, ఇది తగదు అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించిందని, త్వరలో ఈ కేసు పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని, ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. విశాఖపట్నం రేంజ్లో ఉన్న 3 జిల్లాలకి సంబంధించిన రివ్యూ మన డిఐజీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రత్యేకంగా శ్రీకాకుళం ఎస్పీ గారు, విజయనగరం ఎస్పీ గారు, అదేవిధంగా మన్యం ఏఎస్పీ గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు, డే ఫస్ట్ నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ, ఉమెన్ అట్రాసిటీస్, ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ తగ్గించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే ఈరోజు డిపార్ట్మెంట్ల వారీగా కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాం, డిస్ట్రిక్ట్ల వారీగా కూడా మేము రివ్యూస్ చేసుకోవటం, అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయటం, అదేవిధంగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ కానీ పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 ఇయర్స్లో మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి డ్రోన్స్ని, CCTV కెమెరాస్ని, అదేవిధంగా అన్ని టెక్నికల్కి సంబంధించి అన్ని టూల్స్ని కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం, దాని పరంగా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవ్వడం కూడా జరుగుతుంది. దానికి రిజల్టే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వితిన్ 24 hours to 48 hours నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ కూడా లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి లేట్ కూడా లేకుండా ఈరోజు మనకి ఈ డివిజన్ సంబంధించి, ఈ రేంజ్కి సంబంధించి పరిస్థితి చూస్తే స్టేట్ లెవెల్లో మనకి క్రైమ్ రేట్ మ్యాక్సిమం 7% ఓవరాల్ క్రైమ్ రేటు తగ్గిన, ఎస్పెషల్లీ ఉమెన్ అట్రాసిటీస్కి సంబంధించి విజయనగరం జిల్లాలో దగ్గర 20% ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ తగ్గడం అనేది నిజంగా గుడ్ సైన్. విజయనగరంలోని 20% తగ్గడం, అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి శ్రీకాకుళంలో. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత డిఎస్సీ గారి ఆధ్వర్యంలో మ్యాక్సిమం ప్రాపర్టీని దగ్గర 4 కోట్ల పైన ప్రాపర్టీని ఈరోజు మనం రికవరీ చేయటం, అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా బంగారం థెఫ్ట్ అయినా, ఏదైనా గోల్డ్ థెఫ్ట్ అయినా కూడా వాటన్నిటిని కూడా రికవరీ చేసి వాళ్ళ ఇంట్లోకి కూడా చేర్చడం, ఇవన్నీ కూడా మన లాస్ట్ 9 monthsలో చూస్తే పోలీస్ కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు, పోలీస్ కూడా ప్రజలకి కూడా పోలీస్ మీద ఎంత నమ్మకం ఏర్పడిందో మనందరికీ కూడా తెలుస్తుంటుంది. అట్ ద సేమ్ టైం మేము ఎంతవరకు డెప్త్కి వెళ్తున్నామంటే గ్రీవెన్సెస్ కూడా ఎంతవరకు క్లియర్ చేస్తున్నాం అంతవరకు కూడా వెళ్తున్నాం. ఎస్పెషల్లీ మనకి 3 జిల్లాలకి సంబంధించి, ముఖ్యంగా ఈ రేంజ్కి సంబంధించి ఎక్కువగా మనకి NDPS కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
లాస్ట్ గవర్నమెంట్ నేను అసెంబ్లీలో కూడా చెప్పుకున్నాను, మనకి పాడేరు మన్యం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో మ్యాక్సిమం నాకు తెలిసి 90% కల్టివేషన్ తగ్గింది. సుమారుగా చూసుకుంటే ఒక 100 ఎకరాల లోపు ఆ కల్టివేషన్ కూడా ఉండటం, అది కూడా ఇప్పుడు డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఈగల్ టీమ్స్ పనిచేయడం కూడా జరుగుతున్నాయి. ఆ కల్టివేషన్ కూడా జరగకుండా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుని మనం చేసుకుంటున్నాం. ఈ ఎన్డీపీఎస్ కేసెస్లో ఏదో మనం గాంజాయి పట్టుకున్నాము, ఒక కేసు పెట్టాము, కేసు పెడితే వాళ్ళు రిమాండ్కి వెళ్ళారని కాకుండా వాళ్ళ తాలూకా ఆర్థిక మూలాలని కూడా కనుక్కొని మ్యాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని కూడా మనం సీజ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి స్టేట్ లెవెల్లో మొట్టమొదటిసారిగా ఈ రేంజ్లోనే స్టార్ట్ అవ్వడం కూడా చాలా మేము అదృష్టంగా భావించాలి. వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సుమారుగా ఈరోజు మన్యం జిల్లాలో ఒకటి, అనకాపల్లి జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి కూడా ఈరోజు పర్టికులర్గా ఈ ఆస్తుల జప్తు అన్నది కూడా జరగడం జరిగింది. సుమారుగా 5 కోట్ల పైన ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. అంటే ఎన్డీపీఎస్ కేసులు ఏదో చిల్లర మామూలుగా వదిలేస్తాము, ఏదో కేసులు పెట్టేసి లేకపోతే ఏదో రిమాండ్కి పంపించేస్తే మా పని అయిపోయింది, చేతులు దులుపుకోవాలనే పరిస్థితులు అయితే ఈరోజు గవర్నమెంట్ లేదు. వాళ్ళ తాలూకా మూలాలని కనుక్కొని కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా జప్తు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. దాని కార్యరూపంలో కూడా మేము తీసుకెళ్తున్నాం. ఆ విషయం మీ అందరికీ కూడా తెలియజెప్తున్నాం. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా ఇంతకుముందు కన్జ్యూమర్స్ని అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద అన్ని ఎక్కువ కేసులు ఉండేవి కాదు. లేదు అనుకుంటే మనకి కల్టివేషన్ చేసే వాళ్ళ మీద అన్ని కేసులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కల్టివేట్ చేసినా, కన్జ్యూమర్ అయినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, స్మగ్లింగ్ చేసినా, ఏం చేసినా కూడా కంపల్సరీగా కేసు బుక్ చేసి అది మళ్ళీ వాళ్ళు రిపీట్ అఫెండర్స్ కనుక అయితే ఇమీడియట్గా పీడీ యాక్ట్ కూడా మనకి పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తాం. ఈరోజు మేము ఎంత ఇండెప్త్గా వెళ్తున్నామంటే ముఖ్యంగా ఈ రేంజ్లో ఎక్కడైనా గంజాయి కేసు కనిపించింది అంటే వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ కూడా మేము తీస్తున్నాం. వాళ్ళు ఇంతకు ముందు ఏదైనా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, లేకపోతే వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్సా, అది కూడా చూసుకొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసేటప్పుడు కూడా పకడ్బందీగా బుక్ చేయడం, ఛార్జ్ షీట్ వేసుకునేటప్పుడు కూడా లీగల్ అడ్వైజర్ని బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ ఓపెన్ చేయడం, వాళ్ళ కన్విక్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉండేటట్టు. అదేవిధంగా మనందరికీ తెలుసు విజయనగరం జిల్లాలో పోక్సో కేసుల్లో మొత్తం స్టేట్ లెవెల్లో ఎలాగో అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా అరౌండ్ 54-60 కేసెస్ ఉన్న ఒక పోక్సో కేసులో మనకి విజయనగరంలోనే 20 పోక్సో కేసెస్లో ఈరోజు కన్విక్షన్ పడిన పరిస్థితి. అది ఏంటంటే 4 నెలల కాలంలోనే కన్విక్షన్ చేసే పరిస్థితి. మా టార్గెట్ ఒకటే, పోక్సో కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, పోక్సో కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో అనుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని బెయిల్ మీద బయటకు రాకుండానే కన్విక్షన్ పడాలి అనే దృక్పథంతో ఈరోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయడం, దానికి ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. మాకు కావాల్సింది పబ్లిక్ సపోర్ట్ కూడా, మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలి. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఎక్కడైనా సీసీ క్యామ్స్ ఉన్నా, లేదు డ్రోన్స్ పనిచేసినా మీరు చూశారు మా రేంజ్లోనే మొన్న ఇమీడియట్గా ఎక్కడో ఒక టెంపోలో లారీలో బోనెట్లో మన దాని అంటే ట్యాంక్లో కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నది కూడా మనం డ్రోన్ సహాయంతో పట్టుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేసే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ దగ్గర గురించి వస్తే ఈరోజు కొన్ని ఇనిషియేషన్స్ డైరెక్ట్గా మా ఐపీఎస్ ఆఫీసర్స్ ఇనిషియేషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి ఏదో ఆర్డర్ వస్తుంది అప్పుడే మేము చేయాలన్నది కాకుండా పబ్లిక్ సేఫ్టీ గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి ఈరోజు మన్యం జిల్లా చాలా చిన్న జిల్లా, మన్యం జిల్లాలోని కూడా ఈరోజు మన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడంలో కూడా స్టేట్ లెవెల్లో మన్యం జిల్లా 100% ఈగల్ టీమ్స్ని వాళ్ళు చేశారు. ఈగల్ టీమ్స్ ఫామ్ చేశారు. మీ ఇంట్లో అయితే ఇలాగే పెడతారా? పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరాస వలస గ్రామం వద్ద ఉన్నటువంటి కేజీపీవీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన గిరిజన మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాలికలకు సరైన భోజనం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు రక్తహీనత ఉండకూడదనే సరైన పౌష్టికాహారంతో కూడిన భోజన సదుపాయం కల్పించాలని చెప్పినా కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తారని ఎస్ఓ ప్రశాంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 152 మంది విద్యార్థులు ఉన్నా సరే కనీసం 100 మందికి కూడా భోజనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో అయితే ఎలాగైనా పెడతారా? ఎస్ఓ ప్రశాంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వంట సిబ్బందిని మార్చాలని ఆదేశించారు. అలాగే దీనిపై రిపోర్టు సమర్పించాలని డీడీని ఆదేశించారు. ఈరోజు సాలూరు మండలంలో కరాస వలస మనం ఈ పాఠశాలకు రావడం జరిగింది. స్కూల్లో పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. స్కూల్ ఆవరణ కూడా చాలా విశాలంగా ఉంది. ఆవరణలో
అంటే విశాలంగా ఉన్నా కానీ కొంచెం శుభ్రత కొంచెం కొరవడిందని చెప్పాలి. ఎందుకంటే మనం ప్రతి 3వ వారం ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టుకున్నాం. సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదొకటి చేయాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా చేయండి. అయితే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఫుడ్ బాగలేదు అని నాకు ఒక సమాచారం వచ్చింది. నా దగ్గరికి కొంతమంది పేరెంట్స్ వచ్చి కరాసల్స్ హాస్టల్లో ఫుడ్ సరిగా లేదమ్మా, బాగలేదు, కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన తర్వాత నేను సడన్గా విజిట్ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసాం. ఫుడ్ అయితే సరిపోయినంత అయితే లేదు. ఐటమ్స్ ఏవైతే వాళ్ళు కూర పప్పు అనుకున్నవి కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి నాకు. దీని మీద హెచ్ఎం గారికి అందుకనే చెప్తున్నాను. ఇక్కడ డీడీ గారు కూడా నాతో వచ్చారు. దీని మీద కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వండుతున్న వాళ్ళకి మొత్తం టోటల్గా మేము ఇచ్చామని హెచ్ఎం గారు అంటున్నారు. ఎందుకంటే ఆవిడ స్కూల్ పనుల్లో బిజీగా ఉంటారు. స్కూల్ వాళ్ళు చెప్పుకోవాలి, టీచర్స్ అనేవాళ్ళు పాఠాలు చెప్పడానికే ఇక్కడ. కానీ ఉండేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను అందుకనే డీడీ గారు చెప్తున్నాను, కొద్దిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాను. ఏం జరిగినా పిల్లలకి పౌష్టికాహారం పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందులో ఆడపిల్లలు వాళ్ళకేంటంటే ఆడపిల్లలకి ఈ మధ్యకాలంలో రక్తహీనతను కానీ ఇట్లాంటివన్నీ రావడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటప్పుడు 7 రోజుల్లో 6 రోజులు గుడ్లు పెట్టమని ప్రభుత్వం ఇస్తే, అంటే పిల్లలకు తాలూకా పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా వండి పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంది. ఖచ్చితంగా చేయండి. నేనైతే హ్యాపీగా అనిపించలేదు నాకు ఆ ఫుడ్ చూసిన తర్వాత. నేను కూడా భోజనం చేశాను, మీరు చూశారు. ఫుడ్ అయితే, అన్నం అయితే చాలా గట్టిగా ఉంది, కూరలు కూడా సరిపోవడం ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతి మార్చుకుంటే మంచిదేనని నేను ఇక్కడ హెచ్ఎం గారికి చెప్తున్నాను. డీడీ గారు వచ్చారు కాబట్టి ఆవిడ కూడా మిగిలిన అంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్టల్కి వెళ్ళినా పౌష్టికాహారం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అది గిరిజన హాస్టల్ అవనివ్వండి, సోషల్ వెల్ఫేర్ అవనివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ అవనివ్వండి, బీసీ వెల్ఫేర్ అవనివ్వండి, అది ఏకలవ్య స్కూల్స్ అవనివ్వండి, మోడల్ స్కూల్స్ అవనివ్వండి, ఏ స్కూల్స్ అయినా అక్కడ పౌష్టికాహారం ఉండాలి. బిడ్డలు ఇల్లు వదిలేసి హాస్టల్లో ఉండి చదువుకొని భోజనం చేస్తున్న పిల్లలకి తల్లిదండ్రులు మరిపించే విధంగా ఇక్కడ భోజనం ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు భోజనం సరిగా లేకపోతే ఖచ్చితంగా పిల్లలకి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న గుర్తొస్తారు. ఖచ్చితంగా అమ్మ గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, సరిగా చదవలేరు. కాబట్టి ఇవన్నీ ప్రామాణికాలన్నీ పాటించాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇదంతా రిపోర్ట్ తీసుకున్నాక మీ అందరికి నేను తెలియజేస్తాను. ఇక డీటెయిల్స్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలలో 2వ రోజు స్వామివారి దివ్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ నడుమ మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో కళ్యాణ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్ మరియు డిఎస్పీ సుంకర మురళి మోహన్ పర్యవేక్షించారు. భద్రాచలం రావుల వారికి 25 సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి. శ్రీరామనవమి ఉగాది నాడు ప్రారంభించి ఈ వాడపల్లి వెంకన్న స్వామి మునగపాకలో అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ భూ నిర్వాసితులతో మరియు అఖిలపక్ష నాయకులతో అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయేషా బేగం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డెడ ప్రసాద్, జెడ్పీటీసీ పెంటకోట
స్వామి సత్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు ఆడారి అచ్చెన్నాయుడు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు, జనసేన పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం మరియు ఇతర రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొడ్డెడ ప్రసాద్ మరియు భూ నిర్వాసితులు మాట్లాడుతూ మాకు ఎటువంటి టీడీఆర్లు వద్దంటూ నగదు రూపంలో అకౌంట్లో నష్టపరిహారం జమ చేయాలని డిమాండ్ చేశారు. మేమంతా అభివృద్ధికి అడ్డు కాదని, అభివృద్ధి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మాకు గతంలో చెప్పిన విధంగా నగదు రూపంలో మాకు అమౌంట్ ఇప్పించాలని కోరారు. టీడీఆర్లు ఎట్టి పరిస్థితుల్లో వద్దని, నష్టపరిహారం నగదు రూపంలోనే అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి టీడీఆర్లు ఆపాలని భూ నిర్వాసితులు, రైతులు, ఆర్డీఓ మరియు సీఎంఆర్డీఏ అధికారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు, భూ నిర్వాసితులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనోపాధ గ్రామంలో అనకాపల్లి ఆర్డీఓ గారు ఈ భూ నిర్వాసితుల అనకాపల్లి అక్షతాపురం రోడ్డు విస్తరణ ఏదైతే భూములు కోల్పోతున్నా నిర్వాసితులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో అందరూ కూడా ముక్తకంఠంతో మనోపాధ గ్రామంలో 176 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. ఈ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో మాకు టీడీఆర్ వద్దని చెప్పడం జరిగింది. దీని ప్రధాన కారణం గత ప్రభుత్వంలోనే ప్రతి గ్రామంలో అప్పుడు ప్రభుత్వ అధికారులు గ్రామ సభలు పెట్టి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేయడం జరిగింది. ఆ ఫిక్స్ చేసిన రేటు ఆ రోజుకి కూడా చాలా తక్కువైనప్పటికీ కూడా ఈ రోడ్డు విస్తరణకి ఎవరో వ్యతిరేకం కాదు, అభివృద్ధి జరగాలి, అభివృద్ధికి ఆటంకం కాకూడదు, మన వల్ల ఈ ప్రాంత అభివృద్ధి ఆగకూడదు ఉద్దేశంతో రైతులందరూ కూడా పెద్ద మనసుతో వారు నష్టపోతున్నప్పటికి కూడా ప్రభుత్వం ఇచ్చిన తక్కువ రేటుకి కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వాలు మారడం, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మరొకసారి ఎంఆర్ఓలు గ్రామ సభలు పెట్టి ఈ రోడ్డు విస్తరణ మీరు సహకరించండి, గత ప్రభుత్వంలో ఏదైతే రేటు నిర్ణయించామో అదే రేటు మళ్ళీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా గత ప్రభుత్వంలో నిర్ణయించిన రేటుకి ఇప్పటికీ 2 years గడిచిపోయింది, 2 సంవత్సరాల కాలం దాటింది. అందులో 2 సంవత్సరాలు పెరిగింది కాబట్టి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇక్కడ మార్కెట్ వాల్యూని పెంచాయి కాబట్టి గతంలో ఇచ్చిన రేటు కంటే ఇంకా ఎంతో కొంత పెంచమని చెప్పి ఆ రోజు గ్రామ సభలో కోరడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంతంలో అభివృద్ధి కోరుకునే వ్యక్తులుగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా సరే ప్రభుత్వం మన వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగకూడదు, ఈ రోడ్డు విస్తరణ జరగాలి, రోడ్డు విస్తరణ అవసరం. గత ప్రభుత్వంలో ఏదైతే రేటు ఇచ్చారో ఆ రేటు ఇప్పుడు ఇస్తానన్నప్పటికీ కూడా 2 సంవత్సరాల కాలం గడిచినప్పుడు కూడా రైతులు నష్టపోతున్నప్పుడు కూడా సరే మీరందరూ కూడా రోడ్డు విస్తరణకి అభివృద్ధి సహకరించని చెప్పి అందరూ రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజు సంతకాలు పెట్టించడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ 2 మాసాలు గడవక ముందే ప్రభుత్వం మళ్ళీ తప్పుదాటు మాట మార్చి ఈరోజు రైతులు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ టీడీఆర్ ఎంఆర్ఓలు కావచ్చు రైతుల దగ్గరకు వచ్చి రోడ్డు విస్తరణ సహకరించడం చెప్పి కోరిన తర్వాత అందరూ సహకరిస్తాము కానీ దాని తగ్గ రేటు కూడా ఇవ్వని చెప్పినప్పుడు 4-5 దఫాలుగా మీటింగ్లు వేసిన తర్వాత ఒక రేటుకి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మునగపాక ఊర్లో 18,504 రూపాయలు గజ ఒక్కటికి ఇవ్వడానికి చెప్పిన ఆ రోజు అంగీకరించడం జరిగింది. కానీ ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆనాటి రేట్లని వర్తింప చేయడానికి అవకాశం లేదు, మరలా కొత్తగా చేస్తామని చెప్పానని ఇప్పుడు ఆర్డీఓ గారు మాట్లాడడం జరిగింది. దయచేసి ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ఒక ఆర్డీఓ స్థాయిలో ఉన్న అధికారి ఒప్పించినటువంటి రేట్లని తర్వాత వచ్చినటువంటి ఆర్డీఓ గారు చెల్లవని చెప్పి అనడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ వచ్చే ఆర్డీఓ వాళ్ళు కూడా ఇది కాదు తప్పు, మేము కొత్తగా నిర్ణయం తీసుకుంటామని చెప్తూ అంటే రైతులు అమాయకులుగా చేసి ఆడుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. దయచేసి పిల్లిని చీకట్లో బంధిస్తే అది కూడా పులిగానే మారుతుంది. రైతులు చేతగాని వాళ్ళు అనుకుని రైతులు ఏమైనా చేయొచ్చు అని చెప్పి అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం. రైతే రాజు అంటారు, కానీ రాజు చెప్పిన మాట ఏ ఒక్కరు కూడా వినడానికి సిద్ధంగా ఉండట్లేదు. దయచేసి మాకు గతంలో ప్రకటించిన రేట్లకి ఈ రేటు కూడా దురదృష్టం ఏంటంటే గతంలో మేము ఒప్పుకున్నాం కనుక అదే ఇవ్వండి, గతంలో ఒప్పుకున్నాం కనుక అదే ఇవ్వండి చెప్పి అంటా ఉంటే చేతగాని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పెరిగిన రేట్లు మాకు ఇవ్వండి గట్టిగా డిమాండ్ చేస్తే బాగుండేదేమో. అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నటువంటి మా అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని తొక్కాలని చెప్పి చూస్తున్నారు. మాకు ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఏదైతే గతంలో ఒప్పుకున్నామో దాన్ని నగదు రూపంలో నేరుగా మాకు ఇచ్చిన తర్వాత మాత్రం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. అంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీ అందరూ కూడా తిరిగి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అవగాహన సదస్సులో వారు చెప్పింది టీడీఆర్ బాండ్లు తీసుకోవాలన్న పద్ధతిలోనే వారు మీటింగ్ చెప్పినంత తప్ప ఈ టీడీఆర్ బాండ్లతో జరుగుతున్న నష్టం గురించి మాత్రం కానీ ఈ భూములు ఇచ్చి నష్టపోయిన పరిస్థితుల గురించి కానీ వాళ్ళకి ఏమాత్రం పట్టలేదు. ఇది 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా
నిర్వాసితులు అనేక రకాల సౌకర్యాలు కోల్పోతారు. ఇందులో ఇంటి పోతే ఇల్లు కట్టించి నిర్మాణం ఎక్కడ చేసిస్తారో వాళ్ళ దగ్గర స్పష్టమైన వివరాలు లేవు. స్ట్రక్చర్ వాల్యూకి ఇంకా ఇప్పటికొచ్చే సర్వే జరపలేదు. స్ట్రక్చర్ వాల్యూ ఇస్తానంటున్నారు, ఇప్పటికొచ్చే స్ట్రక్చర్ వాల్యూ సర్వే జరపలేదు. ఇది కాకుండా R&Bలో చిరు వ్యాపారాలు బతుకుతున్న వాళ్ళకి పునరావాసం కల్పించాలి, అది చెప్పలేదు, అది సమాధానం లేదు. కాదు కదా TDR బాండ్లు అంటున్నారు. TDR బాండ్లు చెప్పారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు దానివల్ల నష్టం ఎంత ఉందో. ఆ నష్టం ముందు అవగాహన సభలో రైతులందరూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు అదే విధానాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు. ఇది VMRDAలోని తీర్మానం జరిగిందో లేదో తెలియదు. అసలు TDR బాండ్లు ఎవరిస్తారు? VMRDA కూడా ఇస్తానంటున్నారు, కానీ VMRDA అధికారులు VMRDA ఇస్తుందని చెప్పట్లేదు. వాళ్ళు VMRDAలో తీర్మానం జరిగిందో లేదో తెలియదు. ఇంత మతలబులు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన. అయితే 2013 భూసేకరణ ల్యాబ్స్ అయిందని చెప్తున్నారు. మరి ల్యాబ్స్ అయిన పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఆ ల్యాబ్స్ అయిన చట్టంలోని నిర్ణయం రేట్లే అంగీకరించి నిర్వాసితులు ముందుకు వచ్చినా సరే వీళ్ళు VMRDA పరిధిలో రోడ్డు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది అన్యాయం. ఇది నిర్వాసితులందరూ అన్యాయం అయిపోతారు. VMRDA చట్టంలో TDR బాండ్లు తీసుకుంటే పూర్తిగా అన్యాయం అయిపోతారు. కాబట్టి 2013 చట్టం ప్రకారంగా ఏదైతే భూశాఖ చెప్పి పరిహారం నిర్ణయం చేశారో ఆ పరిహారం నిర్ణయానికి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% చెల్లించి ఈరోజు పరిహారం చెల్లిస్తే తప్ప ఆ నిర్వాసితులందరూ ముందుకు వస్తారు. అలా చెల్లిస్తే ముందుకు వస్తారు. ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఈ TDR బాండ్లు పట్టుకొని వస్తే మాత్రం నిర్వాసితులు ఎవరు అంగీకరించరు. 2013 చట్టాన్ని అమలు చేసి నిర్వాసితులు న్యాయం చేసిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలకు తోడ్పాటుగా మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అవగాహన కల్పించడానికి కృషి చేద్దామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తుని అవోకా సంస్థ, వాసవి చారిటబుల్ ట్రస్ట్, వాసవి క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన వికాస తరంగిణి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్షల వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ భారం మోస్తున్న ప్రతి మహిళ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, వివిధ ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, వయసు తదితర అంశాల రీత్యా క్యాన్సర్ బారిన పడుతున్నామన్న దీన్ని ముందుగానే తెలుసుకోవటం వలన వ్యాధి నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మున్సిపల్ చైర్మన్ కుచ్చర్లపాటి రూపా పవన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి, ఈనుగంటి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, కడిమిశెట్టి సూర్యప్రకాష్, కుసుమంచి వాసవి, దాసరి కన్నయ్య శెట్టి, డాక్టర్స్ బృందం, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆలోచన మేరకు వికాస్ తరంగిణి వారు, అలాగే వాసవి ఇంటర్నేషనల్ గవర్నర్ గారు మన శ్రీ బంగారు రాజు గారు, అలాగే మన వాసవి క్లబ్ వనిత వాసవి వీళ్ళందరూ ఒకటే మన మహిళల ఆరోగ్యం బాగుండాలని ఒకనొక ఆలోచనతోటి వాళ్ళ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా దాదాపు ఇప్పుడే చెప్పారు 100 మంది వరకు రిజిస్టర్ అయ్యారని. మీరందరూ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకొని మీరు ఇంటికెళ్ళి ఇంకో 10 మందిని తీసుకురండి. ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అందరూ చేయించుకుంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా ఈ రోజుల్లో చాలా కేసెస్ వింటున్నాను నేను సిటీలో కూడా. కాబట్టి మీరు అందరూ కూడా సర్వైకల్ క్యాన్సర్ దాన్ని కూడా స్క్రీనింగ్ టెస్ట్ తప్పకుండా చేయించుకొని మీతో పాటు ఒక 10 మందిని తీసుకొని వచ్చి మీరు ఒక మహిళ ఒక ఇంటికి బాగుందంటే ఒక ఇల్లు అంతా చక్కగా ఉంటుంది. మహిళ ఆరోగ్యం బాగుందంటే ఆ ఇల్లు కలకలాడుతుంది. కాబట్టి నా ప్రాధాన్యం ఎక్కువ యువత మహిళ. అందుకే యువత కోసం నేను మన జాబ్ మీద పెట్టించాను. అలాగే ఇవాళ మహిళ కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాము వాసవి క్లబ్ వాళ్ళ సహకారంతో. మీరందరూ కూడా చేయించుకొని ఇంకో 10 మందిని మీ వంతు సాయం మీరు చేయండి ఈ స్క్రీనింగ్ టెస్ట్ కి. అందరూ చక్కగా అందరూ ఆరోగ్యంతో బయటపడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ పవర్ అనేది ఉందని నాకు అసలు తెలియదు కూడా తెలియదు. ఐసైట్ అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా రెండో పాపకి ఎల్కేజీలో స్కూల్ వాళ్ళు ఇలాంటి ఐ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తే వాళ్ళు చెప్తేగా నాకు తెలియదు మా పాప కళ్ళు వస్తుంటాయి. వాళ్ళు చెప్పకపోతే నేను నెగ్లెక్ట్ చేసేదాన్ని. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి టెస్ట్కి వెళ్ళేదాన్ని. అప్పటికి ఇంకా పెరుగుతా వచ్చాయి. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఐ క్యాంప్. ఇలాంటి నేను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాను.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఉన్న ఆర్థిక బకాయిలన్నీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వార్డు గ్రామ సచివాలయాల్లో అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అనుచిత పరిస్థితులను సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిఠాపురం తాలూకా నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. పిఠాపురం తాలూకా యూనిట్ కు నూతన అధ్యక్షుడిగా శ్రీ శ్రీనివాసరావు, కార్యదర్శిగా మధుసూదన్ రావు, అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శ్రీ రాధాకృష్ణ, ట్రెజరర్ గా టి ప్రియా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రకాష్ రావును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జగన్నాథం, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నరాజు మీడియాతో మాట్లాడారు. పిఠాపురం యూనిట్ కి సంబంధించి ఏపీజీఏ తాలూకా ఎన్నిక జరగడం జరిగింది. ఈ ఎన్నిక ప్రక్రియ ప్రజాస్వామికంగా డెమోక్రటిక్ వేలో జరిగింది. ఎన్నిక కాబడిన వాళ్ళు ఎనానమస్గా ఎన్నికయ్యారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరఫున అదే సందర్భంలో రాష్ట్ర తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఎన్నిక కాబడినటువంటి ఏదైతే మా ఏపీజీ సంఘ సభ్యులు ఉన్నారో మేమందరం కలిసి మేము ప్రభుత్వాన్ని ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో పెండింగ్ బకాయిలు ఇచ్చారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభుత్వానికి. అలాగే ఇంకా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇది ఆర్థిక పరమైన అవి కూడా త్వరలో రిలీజ్ చేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి మెరుగైనటువంటి పియర్స్ని కూడా ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే సందర్భంలోనే నేను ప్రత్యేకమైన విషయం మెడికల్ అండ్ హెల్త్ రంగానికి సంబంధించి ఏదైతే సచివాలయ ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతృశాఖకు బదలాయిస్తున్నట్టుగా గతంలో 124 జీవోని ఇచ్చారు. అది ఇంప్లిమెంటేషన్ విషయంలో చాలా జాప్యం జరుగుతుంది. కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెనువెంటనే ఏఎన్ఎంస్ అందరినీ కూడా వారిని మాతృశాఖకు బదలాయించినట్లయితే వారి యొక్క అభివృద్ధి కానీ వారి యొక్క ఆర్థికపరమైన అంశాలు కానీ మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఇదే వైద్య ఆరోగ్య శాఖలో 143 అనేటువంటి జీవోని అప్రతిస్వామికంగా అమలు చేశారు. అదే సందర్భంలో ఈ 143 జీవో వల్ల కూడా ఉద్యోగులు అస్తవ్యస్తం అయిపోయినటువంటి పరిస్థితి. దీన్ని సెట్ చేసి వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి విధానంలోని ఒక అధ్యయనంతో ఒక ఖత్తర్ కమిటీ, బోర్ కమిటీ చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని స్టడీ చేసి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా మెరుగైన ఆయా పిహెచ్సిలోని స్టాఫ్ ఫ్యాక్టర్ అనేది ఫుల్ఫిల్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ మరొక్కసారి ఎన్నిక కాబడినటువంటి పిఠాపురం యొక్క యూనిట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అండి, నా పేరు జగన్నాథం. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నా. ఏపీజీఏ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు పిఠాపురం తాలూకా యూనిట్కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. యునానిమస్గా మరి పిఠాపురం తాలూకా యూనిట్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏపీజీఏ మరి రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, తాలూకా స్థాయిలో కానీ ఉద్యోగస్తులకి ఎటువంటి సమస్యలున్నా ముందుండి పోరాడుతూ వారికి వెన్నుదన్నుగా నిలవడానికి ఎప్పుడూ ఏపీజీఏ ముందుంటుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఎటువంటి సమస్యలున్నా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని వెంటనే సాల్వ్ చేసే విధంగా ఆయన తగు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మా రిక్వెస్ట్, మా డిమాండ్ ఏంటంటే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మరి మాకు 1/7/2023 నుంచి పెండింగ్గా ఉన్న పిఆర్సీ కమిటీని వేసి త్వరలోనే మాకు ఐఆర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పెండింగ్ డిఏలు కూడా మాకు త్వరలోనే ప్రభుత్వం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మాకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ప్రభుత్వం ఇప్పించవలసిందిగా మా ఏపీజీఏ సంఘం తరఫున మేము కోరుచున్నాము. ముఖ్యంగా సరెండర్ లీవ్లు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్నాయి. అవి త్వరగా క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం. మొన్నే రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 6,200 కోట్లు రిలీజ్ చేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీపీఎఫ్, ఏపీజీఎల్ఏ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క చాలా బెనిఫిట్స్ని పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఈ ఏవైతే మాకు పెండింగ్ ఉన్నాయో సరెండర్ లీవ్లు, ఏరియర్ బిల్స్
ఇవన్నీ కూడా క్లియర్ చేసిందిగా కోరుచు, అలాగే డిఏ అలాగే ఐఆర్ కూడా త్వరితగతిన మాకు రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల కోరికలు తీర్చే కొల్పవల్ల శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలలో భాగంగా 12వ రోజు మంగళవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు అత్యంత ఘనంగా సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ అశోక్ కుమార్, డాక్టర్ డి నాయుడు, బిఎస్ఎంఓకే జోగి నాయుడు, ఎం కామరాజు, నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను పాల్గొన్నారు. అతిథులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనం చేసి సంస్కృతి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా అన్నమాచార్య సంకీర్తనలు, కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రీమన్నారాయణ అన్నమయ్య సంస్థానం, పి నాగలక్ష్మి, ఎల్ వరలక్ష్మి, శంకరమఠం, శ్రీ నిర్మలా నృత్య నికేతన్, డాక్టర్ బి విజయజ్యోతి, చిన్న ముసలివాడ చిన్నారుల సంస్కృతి కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ పండుగలో ఉత్సవాలలో ప్రాచీన కళలను ఈ నూకాంబిక అమ్మవారి జాతరలో భక్తులకు చూపించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి డాన్స్ బేబీ డాన్స్ వంటి కార్యక్రమాలు జరుగుతాయి, కానీ నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనకాపల్లి శాసనసభ్యులు కుణతల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను తిమ్మపాత్రుని చక్రవర్తి, సకల గోవిందరావు, గండేపల్లి మురళి నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ కోలాట ఆడుతున్న వాళ్ళకి, ముఖ్యంగా ఇక్కడున్న డాక్టర్ గారికి, నాయకులకి, సకల గోవిందరావు గారు, నాయుడు గారికి, ఇతర అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అంటే జనరల్గా ఎక్కడైనా పండగ అంటే 1 రోజు లేదా 3 రోజులు, మహా అయితే వారం రోజులు పండుగ చూస్తాం. ఫస్ట్ టైం అంటే నేను 17-18 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో నెల రోజుల పండుగని ఇక్కడే చూస్తున్నాం. ఈ నెల రోజుల పండుగలో జరపడం అనేది అమ్మవారి దయ. దానికి ముఖ్య కారకులైనటువంటి మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రామ్కి గారు, మిగతా అంతా టీం అంతా కూడా ఎంతో కష్టపడి మేము రోజు పండుగలు చూస్తున్నాం. ప్రతి ఊర్లో పండుగలు చూస్తున్నాం. ఏ ఊరు పండుగ అన్నా ముందు డ్యాన్స్ బేబీ డ్యాన్స్లే లేదా అలాంటివి కావాలి తప్ప ఫస్ట్ టైం ఒక పండగ అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని కనిపించే విధంగా చాలా జనరేషన్లకి, అంటే మన జనరేషన్ కొంత ఐడియా ఉంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఇలాంటి కళలు ఉన్నాయి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లాల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రుని దేవస్థానంలో కోదండరాముని కళ్యాణం జరిగిన 3వ రోజు సాయం సంధ్య వేళలో స్వామివారి సదస్య కార్యక్రమం ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీ రామమురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి మీనా దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సారథ్యంలో భక్తుల నడుమ సదస్య కార్యక్రమం సంపూర్ణంగా పరిపూర్ణమైంది. స్వామివారికి పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించి వచ్చిన భక్తులందరికీ వీటిని ప్రసాదంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు శ్రీ రామచంద్రమూర్తి వారి దేవస్థానం ఆలయ అర్చక వంశీలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా విజయవంతంగా కోరి ప్రార్థిస్తున్నాం. సింగపూర్లో ఓ ప్రైవేటు స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్కు కుమారుడు మార్క్ శంకర్ గాయాల నుండి కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సూచన మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు వీరంరెడ్డి చక్రి ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మార్క్ శంకర్ పేరు మీద రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం, సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం పండితులు మౌలి, జనసేన పార్టీ నాయకులు వీరంరెడ్డి చక్రి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, దానం లాభజర్ బాబు, కరణం సూరిబాబు, కర్రీ దుర్గాప్రసాద్, పల్లా శ్రీను, దంగేటి ఆదినారాయణ, ఏకా సత్యనారాయణ, పాలూరి రాంబాబు, వీరంరెడ్డి చిన్న తదితరులు పాల్గొన్నారు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ 7 సంవత్సరాల విద్యార్థి ఆ స్కూల్లో చదువుతున్నారు. ప్రమాదవశాత్తు నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ బాబుకి చేతికి, కాలుకి గాయాలు జరిగి ఊపిరితిత్తులకు కూడా పొగ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
బాబు ఆరోగ్యం కోలుకుని త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళి ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుష్తో ఉండాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి సూచనల మేరకు ఈరోజు శ్రీ ఉమాకుప్పటేశ్వర స్వామి దేవాలయం పాదగయ క్షేత్రం నందు మహారుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం, సూర్య నమస్కారాలు జరిపించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పాదగయ క్షేత్రం కాకినాడ జిల్లా. శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఎటువంటి గండం కూడా ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యరీత్యా పూర్వవైభవం వచ్చి మళ్ళీ ఆయన స్కూల్కి క్షేమంగా వెళ్ళి ఆయనతో పాటుగా ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి ఆజ్ఞాన మేరకు ప్రముఖులు వేద పండితుల యొక్క పర్యవేక్షణలో శ్రీ రాజరాజేశ్వరి ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి ప్రీతిగా అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా త్రిచా మహాసౌరం అరుణం పారాయణ, సూర్య నమస్కారాలు, అలాగే ఆయన జన్మ నక్షత్ర రీత్యా నామ నక్షత్ర రీత్యా కూడా అన్ని దోషాలు కూడా తొలగిపోవాలని ఆదిత్యాది నవగ్రహాలకి మృత్యుంజయుడికి హోమం నవధాన్యాల దానాలు చేయడం జరుగుతుందండి. ఆ అబ్బాయితో పాటుగా ఎవరైతే ఈ ప్రమాదంలో ఉన్నారో అందరూ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల క్షేమంగా ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లమామిడాడ కోదండ రామచంద్రస్వామి ఆలయంలో స్వాముల వారి కళ్యాణం పురస్కరించుకొని 4వ రోజు కావడంతో స్వామివారిని విశేష వాహనంపై గ్రామ పురవీధుల్లో స్వామివారి వాహనంపై గ్రామ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు బ్యాండ్ మేళంతో కోదండరాముని వసంతోత్సవం జరిగింది. గ్రామ జనులు వసంతం సమర్పించి స్వామివారిని దర్శించుకొని నివాళులు సమర్పించుకున్నారు. దక్షిణే లక్ష్మణో ధన్వి వామతో జానకీ శుభ పురతో మారుతిర్యస్య తం నమామి రఘోత్తమం. అపరభద్రాద్రిగా పేరుగాంచిన గొల్లమామిడాడ క్షేత్రంలో శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క పాంచాన్నిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవ సమయంలో స్వామివారిది ఈరోజు 3వ రోజు. ఈ సాయంత్రం వేళలో అంటే ఇంచుమించులో 5:30 ప్రాంతం దగ్గర నుంచి కూడా వేద సభ అంటే సదస్యం అంటాం మనం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసాం. ఈరోజు పూర్తయింది. అంటే మనకి ముందు రోజు అంకురారోపణ ధ్వజారోహణ చేసుకొని మర్నాడు శ్రీరామనవమి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయ్యాక కళ్యాణమైన మర్నాడు కాక మర్నాడు 3వ రోజు స్వామివారికి సదస్సోత్సవం కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించాం. రేపు స్వామివారికి శేషవాహనంపై గ్రామోత్సవం కార్యక్రమం వసంతోత్సవాన్ని తీసుకొని వసంతం తయారు చేసుకొని గ్రామ పురవీధుల్లో అందరికీ కూడా వసంతాన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే మర్నాడు అంటే మీకు గురువారం నాడు 5వ రోజు స్వామివారి యొక్క చక్ర తీర్థం అంటే తిస్రకోట్యర్థకోటిని తీర్థాన్ని భవనత్రగే తాని తిష్టంతి చక్రాగ్రే ఉత్సవాంతే చ పంచమి. అంటే 5వ రోజున ఆ సుదర్శనానికి సంబంధించిన చక్రం ఏదైతే ఉంటుందో ఆ చక్రానికి 3 దేవతలు వస్తాయని శాస్త్రం చెప్తున్నది. ఆ స్నానం ఎవరైతే చక్రతీర్థ స్నానం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఫలితం స్వామివారి ఫలితం దొరుకుతుంది. అంటే ఎన్ని నదులు మనం స్నానం చేస్తే నదీ జలాలు స్నానం చేస్తే అంతైతే ఫలితం ఉంటుందో అలాంటిది ఆ చక్రతీర్థంలో స్నానం చేసినట్టయితే విశేష ఫలితం అయితే లభిస్తుంది. అటు మీకు శ్రీరామనవమి వెళ్ళిన 5వ రోజు కాబట్టి ఈరోజు సదస్సం అయితే పూర్తయింది. రేపు గ్రామోత్సవం, ఎల్లుండి ఏంటంటే చక్ర స్నానం. జై శ్రీమన్నారాయణ. దాని తర్వాత చక్రతీర్థం పూర్తయ్యాక పూర్ణావతి కార్యక్రమం కూడా పూర్తవుతుంది. దాని తర్వాత ధ్వజ అవరోహణం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.
శ్రీదేవి భూదేవి సమేత శృంగార వల్లభస్వామి వారి దివ్య కళ్యాణం కమనీయంగా జరిగింది. పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిశారు. స్వామివారిని దర్శించుకుని కోరుకున్న వారిని కోరికలు వెంటనే నెరవేరుతాయి అని భక్తులు అపార నమ్మకం. ఈ కళ్యాణంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కుడా చైర్మన్ తుమ్మల బాబు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇటు వ్యాపార రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ రాణిస్తూ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ యువనేత కోటనందూరి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగ వెంకటకృష్ణారావు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఛాంబర్ మాజీ అధ్యక్షులు కలిదండి సత్యనారాయణ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తుని మర్చెంట్ అసోసియేషన్ భవనంలో కాశ్యూ అసోసియేషన్, మార్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కోటనందూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగ వెంకటకృష్ణారావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆయనను అలంకరించనున్నారని అన్నారు. పార్టీతో పాటు సామాజిక వర్గ గుర్తింపుగా ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో అభినందనీయమన్నారు. తమ రాజకీయ ఎదుగుదల ద్వారా మరింత మంది యువతను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారులు కుసుమంచి సుబ్బరాయులు, కుసుమంచి సత్యనారాయణ, దొంతంశెట్టి మల్లికార్జునరావు, వెలగల అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసరావు, సత్యనారాయణ, శివాజీ, వ్యాపారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మా పెద్దలుగా భావించేటువంటి కలిదండి సత్యనారాయణ గారికి, అలాగే మా తుని క్యాషు మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలైనటువంటి కుసుమంచి సుబ్బరాయలు గారికి, అలాగే మన క్యాషు మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారైనటువంటి మల్లికార్జునరావు గారికి, అలాగే అసోసియేషన్ సభ్యులు అందరికీ, అలాగే మన కుసుమంచి సత్యనారాయణ గారికి, పెద్దలకి, మర్చెంట్ అసోసియేషన్ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కోటనందూరు నుంచి వచ్చిన ప్రెస్ వారికి, అలాగే తుని నుంచి వచ్చిన ప్రెస్ సభ్యులకు అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మన క్యాషు మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మరియు తుని మర్చెంట్ అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్వహించి ఈరోజు మన ఎమ్మెల్యే గారు, అలాగే మాజీ ఆర్థిక మంత్రులైనటువంటి యనమల రామకృష్ణుడు గారు, అలాగే యనమల దివ్య గారు ఆశీస్సులతో నేను ఈ స్థానానికి గత సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో విశేషమైన కృషి చేశారని చెప్పి భావించి, ఇంకా పార్టీకి నీ సేవలు అవసరం అని చెప్పి భావించి ఈరోజు ఒక మంచి బాధ్యత, సేవా కార్యక్రమం అంటే అన్ని రకాలుగానూ సేవ చేయొచ్చు, కానీ ఆరోగ్యపరంగా ప్రతి మనిషికి కూడా ఆరోగ్యపరంగా సేవ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మన కోటనందూరు మండలం అధ్యక్షులైనటువంటి గాడి రాజబాబు గారికి, వారికి కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి ఇచ్చినందుకు, నాకు బాధ్యత పెంచినందుకు, పార్టీ పట్ల ఎంతో విధేయత కనబరుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు సుమారు 42 సంవత్సరాలు పూర్తయింది మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి. ఆయన అలాగే మంత్రులు గౌరవనీయులు రాజేంద్ర సెక్రటరీ చంద్రబాబు గారికి, అలాగే ఈనాటి సన్మాన గ్రహీత గారికి, ఇక్కడ ఇచ్చేటువంటి సభ్యులు, రాజేంద్ర సభ్యులకు, కమిషన్ ఆఫ్ సభ్యులకు, పార్టీ మిత్రులకు, ప్రింట్ మీడియా అండ్ అదర్ మీడియా వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు అన్ని
విషయాలు కూడా సుధాకర్ గారు మన కృష్ణారావు గారి గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని క్యాజువల్ అసోసియేషన్, ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారికి సత్కార కార్యక్రమం గురించి చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుబంధంగానే కమిషన్ ఆఫ్ సంఘం మాకు కూడా ఉంది. అందుచేత రెండు అసోసియేషన్ నుంచి కూడా అంత సౌకర్యం పిలిచి వారికి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పదవులకి ఇంకా సేవ చేయాలి దీంతో క్యాజువల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ద్వారా సత్కార సభ ఏర్పాటు చేశారు. దానికి 2 మంది రావడం అంటే నిజంగా మా అందరికీ చాలా ఆనందం. కృష్ణారావు ఇప్పటివరకు వ్యాపారం చేసుకుంటూ తన అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీ సేవలను గుర్తించి కోటందూరు పిహెచ్సికి హాస్పిటల్కి కమిటీ అధ్యక్షుడిగా నియమించడం, తద్వారా కోటందూరు మండలం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడానికి సేవలు ఎక్కువ ఉపయోగిస్తానికి దీనికి పదవడం జరిగింది. ఆయన కూడా యాక్టివ్గా ఉంటారు. మరి హాస్పిటల్ కూడా అభివృద్ధి చేయడం అవసరం ఉంది. ఎందుకంటే ఆయన క్యాజువల్ ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ సోషల్లో కూడా యాక్టివ్ పర్సన్ ఆయన. మరి క్యాజువల్ డిస్ట్రిక్ట్ ద్వారా ఆ హాస్పిటల్ కావాల్సిన సదుపాయాలకి చిన్న ఉంటాయి, ఫ్యాన్లు అవసరం ఉంటాయి, చిన్న ఎక్విప్మెంట్లు అవసరం ఉంటాయి. వాటి ద్వారా డొనేషన్ రూపంలో ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు హాస్పిటల్కి ఇచ్చినట్టయితే మౌలిక సదుపాయాలు ఉంటే ఎక్కువ వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి కులపరంగా ఆదివాసీ సంఘానికి జిల్లా స్థాయిలో, కాకినాడ జిల్లా స్థాయిలో వారిని గుర్తించి ఆయన్ని జాయింట్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు మీ కులపరంగా కూడా అందరికీ కూడా సర్వీస్ అందించాలి. ఎందుకంటే అసోసియేషన్ పరంగా ఎప్పుడైతే సేవలు చేస్తారో అలాగే కులం కూడా గుర్తింపుగా ఉంటుంది. ఆ కులం కూడా మీరు ఆ కులానికి కూడా వెనకబడినటువంటి చాలా మంది ఉన్నారు వ్యాపారస్తులు. వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి ఉండాలి. ఏ వ్యాపారం చేసినా, ఏ సంఘంలోనూ ఉన్నా రకరకాల ఇబ్బందులు ఉంటాయి, కామెంట్లు ఉంటాయి. మరి ఏం చేసినా సరే ఎంత మంచి పని చేసినా ఎవరో కామెంట్ చేస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టాలి. మన ధ్యేయం సొసైటీకి ఉపయోగపడే పనులు చేయాలి. అలా చేసినట్టయితే ఖచ్చితంగా మన గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మంచి వ్యక్తికి ఇలాంటి పదవులు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరొకసారి కృష్ణారావుకి సభాముఖంగా అన్నం తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా మిత్రుడు కృష్ణారావు గారికి పిఎస్సి అభివృద్ధి కమిటీ గవర్నమెంట్ మండలం వచ్చినందుకు, అలాగే కాకినాడ జిల్లా వైశ్య సంఘం జాయింట్ సెక్రటరీ పదవి వచ్చినందుకు ఆయన అభినందిస్తున్నారు. అలాగే నాకు అవకాశం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి చైర్మన్గా ఎన్నుకున్న సందర్భంలో మరియు ఆర్గనైజేషన్ కాకినాడ జిల్లా పదవి అలంకరించినందుకు ఇంకా ఎన్నో సేవ చేసి ఇంకా మన్నను పొంది ఇంకా మంచి వృత్తిలో వచ్చి ఈ ఫ్యాక్టరీ వాళ్ళతో అన్ని కూడా అన్ని ఆలోచించి వాళ్ళందరికీ కూడా చేయవలసిగా నడిపించవలసిందిగా. అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర దర్శనం వలన ఎంతో మంది ప్రజలు స్వస్థత పొంది దైవ మార్గంలో నడిచి సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారని ఫాదర్ ఎస్ బాలశౌరి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జీవగిరి పుణ్యక్షేత్రం స్థాపించి 21 సంవత్సరాలుగా వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఆరాధన కూటమి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధ శిలువ మార్గం, ఆరాధన, స్వస్థత ప్రార్థనలు, సమిష్ట దివ్య బలి పూజ సమర్పించబడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరాధన ఉత్సవాన్ని విజయవంతం చేసి దేవుడి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దైవ సేవకులు, భక్తులు పాల్గొన్నారు. అభివృద్ధి కొరకు మేము చాలా సార్లు ట్రై చేసాం. పట్టా గురించి అడుగుతున్నాం. అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు కనుక ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఆవిడ వచ్చినట్లయితే మా దగ్గర ఒక వినతి పత్రం కూడా రెడీగా ఉందండి. ఇందులో ముఖ్యంగా మేము విన్నవించుకునేవి 3 పాయింట్లు అండి. దీనికి సంపూర్ణంగా పట్టా కావాలని మేము కోరుతున్నామండి. అదే విధంగా సీసీ రోడ్లు కూడా డెవలప్ చేయాలని కోరుతున్నాం. పక్కన ఇది భవిష్యత్తులో చాలా పుణ్యక్షేత్రంగా విరజిల్లేటువంటి ప్రదేశం. ఎందుకంటే పక్కన ఆనుకొని ఒక వాటర్ రిసోర్స్మెంట్ కూడా ఉంది కాబట్టి దాన్ని మహాస్థాన వాటిగా మలిస్తే స్థానపానదులు కానిచ్చి పైకొచ్చి
తల్లికి ప్రమిద పెట్టుకొని పూజించుకోవడానికి ఇది క్రైస్తవుల యొక్క సెంటిమెంట్ గా భావిస్తూ దాన్ని మహాస్థానవాటిగా కూడా అభివృద్ధి చేయాలని మనసారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నామండి. ఈ క్షేత్రం దర్శించుకోవడం ద్వారా భక్తులకి బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతున్నారండి. అదే విధంగా సంతానం లేని సమస్యతో ఉన్నవారు కానీ, మోకాళ్ళు నొప్పులు సమస్యతో బాధపడేవారు కానీ, హార్ట్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కానీ అన్ని రకాల వ్యాధి కీరకాల నుంచి కూడా వాళ్ళు విముక్తిని పొందుతున్నారండి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు 7 వారాలు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నట్లయితే చాలా వరకు వారికి స్వస్థత కలిగిందని, వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ జీవగిరినాథుడు కూడా ఎంతో విధంగా వారికి స్వస్థత దయచేశాడని కూడా ఇక్కడ నెలలో మొదటి శుక్రవారం ఇక్కడ ప్రసిద్ధంగా సుమారు 1000 నుంచి 1500 మంది ఇక్కడ భక్తులు పాదయాత్రగా వస్తుంటారండి. ఇక్కడ భోజన ఏర్పాటు కూడా ఉంటుంది, పరిశుద్ధ శిలువ మార్గం జరుగుతుంది. అదే విధంగా ఫాదర్ గారి యొక్క ఆధ్వర్యంలో దివ్య పూజా బలి సమర్పణ కూడా ఇక్కడ జరుగుతుంటదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ప్రియులారా, అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం తపస్కాలములో 6వ బుధవారాన్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ పవిత్ర అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం మీద గత 21 సంవత్సరాలుగా ఈ పరిశుద్ధమైన స్థలములో మనము ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ప్రతి మొదటి శుక్రవారము అనేక మంది భక్తులు విశ్వాసులు ఇక్కడికి వచ్చి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎంతో దీవెన పొందుతూ ఉన్నారు. ప్రియులారా, అదే విధముగా గత 21 సంవత్సరముగా ఈ రోజు కూడా ఈ పరిశుద్ధమైన జీవగిరి పుణ్యక్షేత్రములో మేము ఈ జీవగిరి పుణ్యక్షేత్రములో ఆనాడు తలపెట్టినటువంటి ఘనత వహించిన యాంటోనీ పారేల్ ఫాదర్ గారు, వారి తర్వాత పరంజ్యోతి ఫాదర్ గారు, వారి తర్వాత జయస్దాస్ ఫాదర్ గారు, వారి తర్వాత అరళై ఫాదర్ గారు, వారి తర్వాత గౌరవనీయులైన మరిపి ప్రతాప్ ఫాదర్ గారు, ఆ తరువాత గౌరవనీయులైన ఈ ఫాదర్లందరితో పాటు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాము. ప్రియులారా, కనుక ఈ పరిశుద్ధ పుణ్యక్షేత్రం మీద ఈ ప్రాంతం అంతా కూడా అనేక విచారణ చేస్తున్నటువంటి భక్తులు విశ్వాసులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పరిశుద్ధ మహోత్సవంలో పాల్గొంటున్న గురువులకి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారని హెచ్చరించిన వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి ఉన్నాయని స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి. శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశాఖపట్నం పోలీస్ రేంజ్ పరిధిలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అనిత. సాలూరు మండలంలో టీకేజీ బీవీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. విద్యార్థులకు సరైన పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం. దేదేపా మాన్యంగా సాగుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ వేడుకలు. వేద పండితుల మంత్రోత్సవాల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు దంపతులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.